అందరికీ నమస్కారం. లంజా అనే పదం బూతు పదం, కానీ ఈరోజు దానిని తమ్నైల్లో పెట్టా, వెనకాల డిస్క్రిప్షన్ వెనకాల కూడా ఇమేజ్ యాడ్ చేశా. ముందుగా ఆ పదం వాడినందుకు క్షమించాలి, దాని సొంత డిస్కషన్ చేసినందుకు క్షమించాలి. నేను సమాజం జరిగే ఏ విషయంలో అయినా సరే కంట్రోల్ చేసుకుంటా, కానీ పిల్లల విషయంలో కన్న తల్లిదండ్రులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాధ్యతారాహిత్యంగా ఉన్నా, వారిని అన్యాయంగా అకారణంగా వేధించినా చంపినా నేను వల్ల కాదండి, తట్టుకోలేను. అసలు ఎదుగుండి కొట్టనని కొట్టేస్తాను వాళ్ళనైతే. నేను ఓపెన్గా చెప్తాను, మా ఇంట్లో నా మేనకోడళ్ళు మేనలోడి విషయంలో కూడా వాళ్ళ అమ్మ నాన్నలు కానీ ఏమాత్రం చేసుకుందని చూసిన సరే నేను ఊరుకోను. నోటితో చెప్పాలంట, ఇంకా అప్పటికి తప్పదంటే ఓ దెబ్బ కొట్టు, బట్ జాగ్రత్త అని కూడా చెప్తా. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు లంజా అన్న వర్డ్ ఎవరికి వాడతారు? లంజా కొడక అన్న వర్డ్ ఎవరికి వాడతారు? ఎవడికి పుట్టాడో ఏంటో తెలియని వాడికి సంబంధించి ఆ పదం వాడతారు. ఎందుకు? లంజా దట్ మీన్స్ ఒక స్త్రీ డబ్బు కోసం వ్యభిచారం చేసింది. ఎవడ దగ్గర పెడితే వాడి దగ్గర పడుకునేది డబ్బు కోసం. ఆ డబ్బు కోసం కూడా ఎందుకు అలా చేసేది ఏంటంటే, తన కడుపున పుట్టిన బిడ్డల్ని సాకటానికి, తనకంటూ ఒక కూడు గూడు నిండ కావటానికి డబ్బు కోసం చేసిస్తాను. ఇప్పుడు ఆ పర్సన్ నయమని అన్నా నేను. ఇక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఒకసారి చెప్తా. ఎక్కడైనా ఎవరైనా ఆడ మగ సెక్సువల్గా దొరికితే సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? డబ్బు కోసం గనక ఆమె వాడి దగ్గర పడుకొని కనుక ఉంటే అది వ్యభిచారం అన్నారు, కేసు పెట్టండి అన్నారు. ఎందుకంటే మన దేశంలో వ్యభిచారం ఇల్లీగల్. ఇన్ కేస్ డబ్బు కోసం కాదు, వాళ్ళిద్దరు మేజర్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు, యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇద్దరు మేజర్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు, సెక్సువల్గా కలుస్తున్నారు, ఇబ్బంది ఏమీ లేదు, ఎవడు కేసు కూడా పెట్టలేడు, వాళ్ళ ఇష్టం, కలిశారు. మొన్నటికి మొన్న ఒక దిక్కుమని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఒక అతను కోర్టుకి అప్రోచ్ అయ్యాడు, ఆ బిడ్డ నా వల్ల పుట్టిన బిడ్డ కాదు, ఎవరికో పుట్టిన బిడ్డ అన్నప్పుడు కోర్టు ఏమందంటే, నువ్వు ఆమె భర్తవేనా? ఆ భర్తనే. ఆ బిడ్డ ఆమెకు పుట్టినోడేనా? ఆమెకు పుట్టాడు, కానీ నా వల్ల కాదు అన్నాడు. నీ వల్ల కాకపోయినా ఇంకెవరి వల్ల అయినా సరే ఆ బిడ్డకు నువ్వే తండ్రి అన్నారు. వాహ్, జడ్జిమెంట్ నాకు అయితే పిచ్చి లేచింది, అసలు వామ్మో అనిపించింది. సీరియస్లీ ఆ బిడ్డ అతనికి పుట్టినోడు కాదు, వేరే వాళ్ళకి పుట్టినోడు, బట్ ఇతనే మొత్తం బాధ్యతతో చూసుకోవాలి. మన జడ్జిమెంట్లు అలా ఉంటాయి. ఇప్పుడు నేను మరలా చెప్తున్నా, ఈ ఓవరాల్ మొత్తం నేను డిస్కస్ చేస్తున్నది, మీకు చెప్పబోతున్నది ఏంటంటే, ఈ బజారా వాళ్ళు, లంజా అనబడే వాళ్ళు కూడా ఆ పదం నాకు పలకడానికి రాదండి, బట్ ఈరోజు ప్రొఫెషనల్ కాబట్టి నేను వాడేస్తున్నా. ఆ వర్డ్ కానీ ఆ రిమైనింగ్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్న వేషలు వ్యభిచారణలు లైక్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏంటి వీళ్ళు డబ్బు కోసం, బ్రతకటం కోసం, తన బిడ్డలను బతికించుకోవటం కోసం, తన కుటుంబాన్ని కాపాడుకోవటం వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఈ అంజలి సింగ్ కన్నా నయం అని చెప్పే వెనకాల కనిపిస్తుంది. దాని బజార్ అని కూడా అనలేనండి, బజార్ వాళ్ళు ఇప్పుడు దీనికన్నా నయం కదా. దాన్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అక్కడి నుంచి రాజస్థాన్లోని అజ్మీర్కి వచ్చింది. ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తుంది. అదే హోటల్లో అల్కేష్ అఖిలేష్ అని అతను పనిచేస్తున్నాడు. అతనితో లివింగ్ రిలేషన్లో ఉంది. ఇలా ఉన్న మూమెంట్లో ఈమెకి 3 సంవత్సరాల పాప ఉంది. 3 సంవత్సరాల పాప. వాడు ఈమెతో ఇంట్లో ఉన్నప్పుడు కానీ సెక్సువల్గా కలిసేటప్పుడు కానీ రిమైనింగ్ పలు సందర్భాలలో అది అడ్డొస్తుంది నీ పాప, ఆ పాపతో నువ్వేంటి, లైక్ ఆల్మోస్ట్ ఆల్వేస్ హీ యూస్ టు సే ఆ పాప బ్యారియర్ అన్నట్టు, ఆ పాపతో ఏంటి ఈ లైఫ్ అన్నట్టు, రకరకాలుగా ఆ పాప లేకపోతే మనం బాగుంటాం అన్నట్టు లైక్ ఇలా చెప్పేవాడు. ఇక మొన్న అది ఏం చేసిందంటే, ఏకంగా తన కూతురుని తీసుకొని అజ్మీర్లో అన్నాసాగర్ అని చెప్పేసి ఒక సరస్సు, చెరువు, ఆడికి వెళ్ళింది. అది పర్యాటక ప్రాంతం. ఇక నైట్ అయిపోయింది, ఇంకెవరు లేరు. ఇక పాప నిద్రించిన సమయంలో, నిద్రపోదనుకున్న మూమెంట్లో పాపను చెరువులో వేసేసింది. ఆ తర్వాత ఈ అల్కేష వీడికి ఫోన్ చేసింది, బాబు పాపని కలిసి బయటకు వచ్చాము, పాప కనిపించట్లేదు, ఏమైనా భయంగా ఉంది, నువ్వు రా అని. వచ్చాడు. ఆడు ఎంత ఎదవైనా పాప మనకు అడ్డొస్తుందంటే దాని అర్థం చంపుని కాదు కదా, వెళ్ళి ఆడను వదిలిపెట్టు, ఎవరికైనా అప్పచెప్పు, దాన్ని నువ్వు నేను మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, వాడి ఇంటెన్షన్ చంపుని కాదు. ఇక్కడ విచారణ కూడా అదే తేలింది. సరే పాప కనిపించట్లేదు అదే అంది. ఈ లోపల వచ్చాడు, వెతుకుతున్నాడు.
అది ఈడు ఇద్దరు కలిపి నైట్ అంతా తిన్నారు. ఈలో పోలీసులు వచ్చారు, చూశారు, ఏందన్నారు, పాప కనిపించట్లేదు అన్నారు. అద్దెనిమిది మొత్తం చూశాక వాళ్ళకి ఎందుకో మధ్యలో ఒకసారి డౌట్ వచ్చి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ పాపని ఏమో తీసుకొని వచ్చింది. ఆ కాసేపు పాప కనిపించలేదు. ఈ మొక్కతో మొబైల్లో ప్రశాంత్ కూర్చొని ఉంది. ఈ మధ్యలోనే ఏదో ఇదే చేసిందని అనుకున్నారు. పోలీసులు విచారణ ఎలా ఉండదని మీకు చాలాసార్లు చెప్పారు. భర్త కనుక ఏమన్నా అయితే భార్యని, భార్య కనుక ఏమన్నా అయితే భర్తని, పిల్లల కనుక ఏమన్నా అయితే ముందు అమ్మని నాన్నని అని చెప్పేసి కూడా అన్నా. మన కుకటపల్లి కేసు కూడా అదే చెప్పా, ఫార్మాట్ అలా ఉండేది అంట. ఫైనల్లీ వాళ్ళకి క్లారిటీ వస్తే సరే, క్లారిటీ కనుక రాలేదనుకోండి ఇంకా రకరకాల వర్షంలో వెళ్ళిపోతారు. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఏమని చెప్పేసింది, నాకు నా ఉంచుకున్నోడికి అడ్డుగా ఉందని చెప్పి చంపేశాను అని చెప్పేసి. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు వాడి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, దీని ఒక్క ఇన్వాల్వ్మెంటే, దీని అంతా ఇదే చంపేసింది. వాడు చంపని చెప్పలే, అడ్డుగా ఉంది అన్నాడు. దాని అర్థం వచ్చేసి అక్కడ వదిలిపెట్టాను అర్థం. అనాథ శరణాలు లేవా, లేదా ఎవరైనా పెంచుకున్న వాళ్ళకుంటే ఇవ్వచ్చు కదా. చంపేటువంటి ఏంటి అసలు పిల్లల్ని? దీన్ని అమ్మ అనకూడదు కానీ మళ్ళీ వాళ్ళ అమ్మని ఎందుకు అనటం? అరే శారీరక సుఖం కోసం ఉంచుకున్నవాడితో కొలవటం కోసం పసిబిడ్డని చంపేస్తాం ఏంటి అసలు? ఇప్పుడు చెప్పండి, ఒళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళకన్నా ఇది ఎంత దిగజారన్నట్టు, ఇది ఎంత వరస్ట్ అన్నట్టు. నేను వ్యభిచారాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయట్లా. బట్ నేనేమంటానంటే, ఒక స్త్రీ అన్నప్పుడు తన భర్త కాదు కూడదు, భర్త వల్ల సుఖం అందట్లేదు, ఏదో తేడా వస్తుందనుకుంటే ఇది నేను ఎంకరేజ్ చేయను. కానీ ఇంకొక ప్రియుడు తానే సర్వస్వం అన్నట్టుగా, మనసులో ప్రియుడు పక్కన భర్త అన్నట్టుగా బతికోళ్ళు చాలామంది ఉన్నారు మన సొసైటీలో. సో అది తప్పు పట్టను, అలానే ఎంకరేజ్ కూడా నేను చేయను. బట్ ఓవరాల్ నేను చెప్తున్నది ఏంటి, పిల్లలే సర్వస్వం బతుకుతున్నటువంటి ఈ రోజులలో ఎంతోమంది తమ అన్ని ఎఫర్ట్స్ కూడా పిల్లల కోసం పెడుతున్నటువంటి ఈ రోజులలో ఎక్కడో ఒకళ్ళిద్దరు కనిపిస్తారు ఇట్లాంటి పాపాత్ములు, ఇట్లాంటి దుర్మార్గులు, నీచులు. ఏం చేయాలండి అసలు దీన్ని? కోర్టు కష్టం త్వరలో బెయిలిస్తే మళ్ళీ అఖిలేష్ కడతాను, అఖిలేష్ వాడితో కులుకుతూ ఉండేది. వాడు మరి దీన్ని కనుక ఏలుకుంటే రేపు వాడిని కూడా చంపేసింది. దండం పెడతాను రా, ఆడవాళ్ళైనా మగవాళ్ళంటారు, పిల్లలు రా, పసి వాళ్ళు రా. అరే పుట్టగానే చంపేస్తున్నారా, ఎదిగే క్రమంలో చంపేస్తున్నారా, ఎదిగిన తర్వాత చంపేస్తున్నారా. పాపం రావాళ్ళు, ఏమీ తెలియని అమాయకులు రావాళ్ళు, పాపం పుణ్యం తెలియని పసి పిల్లలు రావాళ్ళు, అన్యం పుణ్యం తెలియని బాలలు రావాళ్ళు. వాళ్ళని ఎలా చంపుతారా? ఈ దిక్కుమాలిన సొసైటీలో పిల్లని సరిగ్గా నేను పెంచలేనేమని చెప్పేసి నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కూడా కనలా. ఇన్ కేసు రేపటి ఒకవేళ నాకంటూ ఒక దేవత తోడు అనుకున్నప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకున్నా సరే పిల్లలైతే నేను వద్దని చెప్పేస్తా, అరే డిసిషన్ కూడా తీసేసుకున్నా. సో మరలా చెప్తున్నా, ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు పెంచడం చాలా కష్టం, ఒప్పుకుంటా. కానీ పెంచుతున్న వాళ్ళు ఉన్న చాలా బాధ్యతగా గొప్పగా పెంచుతున్నారు. కొంతమంది మాత్రం పిల్లల్ని వాళ్ళు వదిలేస్తున్నారు, వాళ్ళు వీడియో గేమ్లకి ఎడిక్ట్ అవుతున్నారు, చెడు అలవాట్లకి బానిసలు అయిపోతున్నారు, ఎట్ట పడితే తిరిగేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు అంటారు పిల్లలని? పిల్లల్ని కనటం తెలియదు, కన్నాక బాధ్యతలు తెలియదు. పిల్లల్ని కనటం బాధ్యతగా ఉంచడం అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గొప్పగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా గొప్పగా ఉన్నారు, వాళ్ళే రేపటి రోజు చాలా గొప్పగా ఈ సమాజంలో ఉంటారు. 2 నిమిషాలు రావాల్సిన వీడియో 8 నిమిషాలు వచ్చింది. బట్ చాలా వాల్యుబుల్ వీడియో ఇది. అండ్ ఆ పదం అన్నది ఏదైతే ఉందో నేను తమ్ముళ్ళు ఇప్పుడు దయచేసి అది వాడకండి, పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళైనా ఎవరైనా దయచేసి అది వాడొద్దు. అండ్ మరలా చెప్తున్నా, డబ్బుల కోసం 10 మంది దగ్గర పడుకునే ఆడది 1,00,00,000 రెట్లు బెటరు ఉంచుకున్నోడి సుఖం కోసం కూతుర్ని చంపినట్టు దీనికన్నా.